నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం మెట్రో కోసం కేటాయించిన 280 ఎకరాల భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్నువేశారని విమర్శించారు. ఎలాంటి సంస్థను వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ 280 ఎకరాల భూమిని పంచుకోవాలని ముఖ్యమంత్రి ప్రణాళికలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే ఉన్న కొన్ని మాల్స్ పై కూడా సీఎం దృష్టి పెట్టారని, వీటన్నింటినీ తన స్నేహితులకు దగ్గరగా ఉండే కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇట్లా తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయింది, ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు, నాయకులు, గూండాలు, చిన్నచిన్నోళ్ళు, ఆకురౌడీలు, వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏయ్ మా దగ్గర పెడతావా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది. గలీజ్ అంటే పరిస్థితి. డైరెక్ట్గా నిస్సిగ్గుగా, మళ్ళీ భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు వేయమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు, ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు. మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మామూలు కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమైనా జైలు వేయండి, వాడిని జైలు ఏంటంటే ఏది, నువ్వేమైనా నియంతవా, నువ్వు ఇడీ అమీన్వా, లేకపోతే నువ్వేమైనా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పొట్టి ఆయన పేరుందా కిమ్ గాయనవా, ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడితే వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? ఇంత అన్యాయం, ఇంత అరాచకం ఎట్లా కనబడుతుంది నీకు అర్థం కాదు. అంతంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నీ అహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే, నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోళ్ళ మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపుతూ జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి. ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే. ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి, ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమైనా మా చుట్టాలా, వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు. ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు, అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం. బాబు వస్తేనే జాబు అన్న నానుడి మరొకసారి రుజువైందని ప్రభుత్వం ప్రకటించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 10 రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు జరిగాయని తెలిపింది. వీటి ద్వారా 125 ప్రాజెక్టులకు 6.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడించింది. ఈ ఒప్పందాల ఫలితంగా 6.29 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని స్పష్టం చేసింది. 17 వాళ్ళు 24 వరకు పెట్టిన 13 అయితే కిందన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. I&C డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 47 వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 80 వచ్చాయి. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి 6,29,438. 14-19 తెలుగుదేశం హయాంలో మీరు చూస్తే ఆ రోజు 17 SIP మీటింగ్లు, I&C డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 87, అదర్ ప్రపోజల్స్ 35. కమిటెడ్ అప్పట్లో 2,55,910 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ 3,28,213 అప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 19-24 అధ్యక్ష 13 మీటింగ్లు పెట్టారు. 42 ప్రపోజల్స్ I&C డిపార్ట్మెంట్ వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 58 వచ్చి 2,44,597, 2,04,389 కోట్లు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అప్పుడు వచ్చిన దానికంటే 2,04,000 కోట్లు అప్పుడు వస్తే ఇప్పుడు సంవత్సరం 3 నెలల్లో 6,29,435 అంటే ఇప్పటికే 3 రెట్లు పైన. మహబూబాద్ జిల్లా నారాయణపురంలో ఒక తల్లి దారుణానికి ఒడిగట్టింది. భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం, పిల్లలను తన దగ్గర లేకుండా చేస్తున్నాడనే మనస్తాపంతో శిరీష అనే ఇల్లాలు తీవ్ర చర్యకు పాల్పడింది. కనికావేశంలో తన 2 చిన్న కుమారులను హతమార్చింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నది. దీనిలో భాగంగా ఆ దంపతులకు 3 కుమారులు జన్మించారు. 3 కుమారులు జన్మించిన తర్వాత తన భర్త క్యాబ్ డ్రైవర్ పనిచేస్తూ
నిత్యం అనుమానించేవాడు ఆమె చెప్తుంది, శిరీష నన్ను నిత్యం అనుమానించి నువ్వు వాళ్ళ దగ్గర పడుకున్నావు వీళ్ళ దగ్గర పడుకున్నావు అని చెప్పి అక్రమ సంబంధం అంతేకాదు ఆలన పాలన కూడా చూసేవాడు కాదని, తనకు ఉన్నటువంటి ఆ 3 పిల్లలు కూడా తన యొక్క అత్తమామల దగ్గరికి పోతున్నారు, నాకు దగ్గర కానియట్లేదు అనే కోపంతో ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. నేను ఆత్మహత్య చేసుకుంటే నా 3 పిల్లలు ఆగమవుతారన్న ఉద్దేశంతో ఆ 3 పిల్లలను చంపిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకొని దానిలో భాగంగా మొదటగా 2025 జనవరి నెలలో తన మూడవ కుమారుడైన నిహార్ 2 years ఉంటాడు, అతన్ని మొదటగా చంపాలన్న ఉద్దేశంతో జనవరి నెలలో వాళ్ళ ఇంటి దగ్గరలో గల నీటి సంపు లోపల ముంచి ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత మన సెప్టెంబర్ 24వ తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ 5 years ఉంటాయి, అతను ఇంట్లో ఉన్నప్పుడు ఒకడే ఉన్నది చూసి మన నాడే అంటే నైలాన్ దారం ఉంటది, నైలాన్ దారంతో ఊపిరి ఆడకుండా తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ ని మెడకు ఉరివేసి చంపడం జరిగిన తర్వాత ఇటు విషయం మీద మన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఆమెను అడిగినాం, ఏం జరిగిందంటే నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, నా అత్తమామలు నన్ను పట్టించుకోవడం లేదు, నాకు ప్రేమకు దూరం అయిపోతున్నా, నా పిల్లలు నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా, నేను ఆత్మహత్య వనస్థలీపురంలో కొత్తగా ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభమైంది. సినీ నటుడు నాగ చైతన్య, శోభిత ప్రత్యేక అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ షోరూంలో ఏర్పాటు చేసిన తాజా డిజైన్లు, నూతన వస్త్ర కలెక్షన్స్ ను వీరు పరిశీలించారు. వినియోగదారులకు మరింత నాణ్యతమైన వస్త్రాలు, ట్రెండీ డిజైన్లు అందుబాటులో ఉంచనున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొత్త బ్రాంచ్ ప్రారంభంతో వినియోగదారులకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు బీజేపీ ఎమ్మెల్యేలు సమ్మతిస్తారని, కానీ కేంద్ర మంత్రులేమో అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి పట్టని కిషన్ రెడ్డి గారు మాకు ఫోబియా పట్టుకోవడం ఏంటి? ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో భాగం కావాల్సినటువంటి కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు గుజరాత్లో సాబర్మతి రివర్ని సుందరీకరణ చేస్తే అభ్యంతరం లేదు, కానీ మన మూసి రివర్ని సుందరీకరణ చేస్తే అడ్డుకున్నారు. అదందరికీ తెలిసిన విషయం. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తే కూడా రాష్ట్రంలో ఓటేసినటువంటి బీజేపీ శాసనసభ్యులు అక్కడ ఓటేస్తారు. కేంద్రానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ దాన్ని అడ్డుకుంటారు. నేను కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఉండాలి. మీరు బీజేపీ అయినా మేము కాంగ్రెస్ అయినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు భాగం పంచుకోవట్లేదు. అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, నాకు మంచి మిత్రుడు, నాకు సీనియరు. వారి 2 సంవత్సరాలుగా రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏమిటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మేము 2 సంవత్సరాలుగా కేంద్ర సహాయం సంపూర్ణంగా దొరక్కపోయినా రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి చర్చ పెట్టుకుందాం, సిద్ధంగా ఉన్నాం. సమస్య లేదు. మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు పిలవండి కేంద్రానికి, మేము వస్తాం, ప్రధానమంత్రిని కలుస్తాం, రావాల్సిన అభివృద్ధి విషయంలో అడుగుదామని. ఇంతవరకు పిలిచిన పాపాన పోలే. డెఫినెట్గా ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎలాంటి వెనకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. ముత్యంపేట ఫ్యాక్టరీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఫ్యాక్టరీ కింద గతంలో ఎంతవరకు చెరుకు సాగు జరిగిందో, ఎంతమంది రైతులు దీనిపై ఆధారపడి ఉన్నారో, ఎన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయో అన్న వివరాలను సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ పరిశీలనలో రైతుల పరిస్థితి, ఫ్యాక్టరీ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర సమాచారం సేకరించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై సీరియస్ గా ఆలోచిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సంబంధించినటువంటి ఏదైతే మిషనరీ ఎక్విప్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది అనేది ఫిజికల్ గా చూడడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన విషయంలో మా అధికారులతో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లోపల ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ముందుకు పోతుంది అనే విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట అమలుకు చక్కెర రైతుల ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని యొక్క సంకల్పంతో, ఆలోచనతో ఈ రోజు మేమందరం కూడా రావడం జరిగింది. చక్కెర రైతులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే ఏ విధంగా దీన్ని రివైజ్ చేయాలి, ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పనికిరాకుండా అయిపోయింది, కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందు పోవాలనే ఆలోచనతో పెద్దలు శ్రీధర్ బాబు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారని జిల్లా మంత్రి గారిని మనవి చేసుకుంటారు. గుంటూరులోని తక్కిళ్లపాడు వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ స్తంభాల గరువు, వాటర్ ట్యాంకులను కోవలమూడి రవీంద్ర కలెక్టర్ అన్సారియాతో కలిసి పరిశీలించారు. ఈ తనిఖీలో నీటి శుద్ధి సరఫరా ప్రక్రియలలో లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా పాత వాటర్ ట్యాంకులకు మూతలు లేకపోవడం, ఇనుప మిషన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని గుర్తించారు. డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్రాగునీటి శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి 2 సోర్సెస్ లో తక్కెళ్లపాడు రిజర్వాయర్ కి వాటర్ వస్తుంది. మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది, కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్లపాడు రిజర్వాయర్ లో దాన్ని కంప్లీట్ గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్ లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి. థర్డ్, ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్, ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. ఫోర్త్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ ఇవి లేకపోవడం. అంటే ఈ 4 కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు. సో ఈరోజు యాక్చువల్గా తక్కెళ్లపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ని కూడా విజిట్ చేశాం. దీనికి 1 by 1 ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరిని అభినందించాలి. ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు. పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు. వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో. మహబూబ్నగర్ జిల్లా ముదిరెడ్డిపల్లిలోని అరబిందో ఫ్యాక్టరీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి మరొకసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాలుష్య నియంత్రణ మండలి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఒక రోజులో సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు తాను స్వయంగా ఫ్యాక్టరీని కాల్ చేస్తానని హెచ్చరించారు. అరబిందో ఫార్మా పొలపల్లి ఎస్ఎజెడ్ లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్లు వదలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని. కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనరో, రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను.
మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా, నేను ఫ్యాక్టరీని అన్న కాలబెట్టాలన్నా అనేది మీరు నిర్ణయించాలి. పొల్యూషన్ బోర్డు అరబిందో యజమాన్యం కూడా చెప్తున్నాను, ఇంకా చాలు. 1000 కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. రైతుల పొలాలు మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది. అక్కడ ముద్రెడ్డిపల్లి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు. ఎల్ఎన్టీ సంస్థ వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్టుల నుంచి వెనక్కి వెళ్లొద్దని టీపీసీసీ ప్రధాని కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తెలియజేశారు. దీనిని కూడా రాజకీయ రంగంలోకి లాగడం కేటీఆర్ కు తగదు అని ఆయన విమర్శించారు. ఒక సంస్థ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రజలకు తప్పుదోవ పట్టించేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అని ఆయన స్పష్టం చేశారు. సమాజాన్ని తప్పుదారి పరిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఐలో హైదరాబాద్ కు మెట్రో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ కు మెట్రోను తీసుకొచ్చి హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే ప్రయత్నంలో ముందుకు పోయింది. ఆనాడు మెట్రో భారతదేశంలో 2వ స్థానం హైదరాబాద్. బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం అధికారంలో తర్వాత హైదరాబాద్ మెట్రో గణనీయంగా 7 స్థానాలు తగ్గి 9వ స్థానం ఈ రోజు. వారాయంలో ఒక్క లైన్ కూడా కొత్తగా వేయలేదు. అదే కాకుండా గజం కూడా పెరగని పరిస్థితి. మెట్రో విస్తరణ జరగకపోవడం మూలంగా మొదటగా హైదరాబాద్ మెట్రో ఏర్పాటు చేసిన నాటికి హైదరాబాద్ దేశంలో 2వ స్థానం ఉంటే ఈ రోజు దేశంలో 9వ స్థానం. అంటే 7 స్థానాలు దిగదారి 9వ స్థానం ఉండడం కారణం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాలు అనేది చాలా స్పష్టం. అదే కాకుండా ఎల్ఎన్టీ సంస్థ అనేది రోడ్డు రవాణాకు సంబంధించి కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆ వ్యాపారాల నుంచి మేము బయటకు వెళ్ళిపోతున్నాం చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు తీర్మానం చేసుకొని అలాంటి వ్యాపారాలు చేయకూడదని చెప్పేసి ఆ సంస్థ నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ మేము భాగస్వాములు కావని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించుకోరు. అదే కాకుండా ఎల్ఎన్టీ సంస్థకు 90% వాటా హైదరాబాద్ మెట్రోలో ఉన్నది. అదే కాకుండా 10% కేంద్ర ప్రభుత్వ వాటా. దానికి సంబంధించి కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు కొనుగోలు చేసినట్లయితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా వారు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలకు అప్పులను బదలాయింపు చేసుకుని వాళ్ళకు సంబంధించిన ఈక్విటీ సంబంధించినటువంటి షేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థ అంశంలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ విమర్శించారు. ఆ సంస్థకు నిజమైన ఆచింకాలు కలిగించింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో వెనక్కి వెళ్తున్న సంస్థపై బదులు బేరం వేసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని గౌరీ సతీష్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి మెట్రో తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకే పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇదే మెట్రోను నిర్మాణం చేస్తారంటే అసెంబ్లీ ముందు నుంచి కట్టనీయకుండా అడ్డు జరిగినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదా, మీ నాన్నగారా మీరా కాదా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పుడు అడ్డం జరిగి హైదరాబాద్లో మెట్రో నిర్మాణం జరగొద్దు అని చెప్పి అడ్డు జరిగినటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటుందా కాదా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అప్పుల గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఖజానాను కుల్లగొట్టి యావత్ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా అటు ఉద్యోగస్తుల గురించి కానీ ఆర్టీసీ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత మీకు కానీ మీ పార్టీకి లేదు అని మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో మీరు చేసినటువంటి విధానాలన్నీ మీరు చేసినటువంటి ఏదైతే దమనకాండను మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే యావత్ సమాజం అంతా కూడా మర్చిపోదు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అత్యంత అవసరమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలు స్వయం సమృద్ధిగా మారేందుకు, స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు పలు పథకాలు రూపొందిస్తున్నామన్నారు మంత్రి. మహిళలతో మరి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే కాలంలో మహిళా సంఘాలను, మహిళా కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న సందర్భంలో మా మహిళా నాయకత్వం అంతా అందులో పార్టిసిపేట్ కావాలి, భాగస్వాములు కావాలని మరి వాళ్ళందరినీ కూడా సూచనలు సలహాలు కోరడం జరిగింది.
అదేవిధంగా వీళ్ళందరూ కూడా మా గవర్నమెంట్ రావడంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళలతో కలిసి అనేక సమస్యల మీద ఆనాడు పోరాటం చేయడంలో కానీ పార్టీని బలోపేతం చేయడంలో కానీ అగ్రభాగాన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళను బలోపేతం చేస్తామని తెలియజేస్తూ, రాష్ట్రంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళా సంక్షేమం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వచ్చి రాగానే రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణమే కాదు బస్సుకు ఓనర్లను కూడా చేసే విధంగా మహిళా సంఘాలకు బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పటి వరకే మేము వచ్చిన తర్వాత దాదాపుగా 27,000 కోట్లకు పైగా మహిళలకు మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారిని ఆర్థికవేత్తలుగా బిజినెస్ పర్సన్స్గా తయారు చేస్తూ ఎక్కడికక్కడ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో మహిళ ఆర్థికంగా స్వతంత్రాలుగా ఉంటే ఆ కుటుంబంలో మంచి చెడు ఏదున్నా తను ఒంటి చేతితో నడపగలుగుతుంది. కాబట్టి మహిళల సంతోషమే మా యొక్క సంతోషంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలను సంఘాలలో చేరండి, 1 కోటి మంది మహిళలను సంఘాలలో చేర్పించాలి, తద్వారా వాళ్ళని కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.